అమ్మాయి డొంకేశ్వరే భక్తురాలు అడగాలంటే భయపడకమ్మా. కేదారేశ్వర ఆశ్రమం నందిపేట మండలంలో ఉందండి. అయితే శ్రీ మంగిరాములు మహారాజు గారు మాట్లాడడం జరుగుతుంది. ఇంటర్వ్యూ స్వామివారితో అన్ని స్వామివారి మాటలు తెలుసుకుందాం. నేను ఎట్లా వచ్చాను కాదు స్వామివారు. ఓం నమ శివాయ. మిమ్మల్ని కలిసినందుకు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది స్వామి గారు. అలాగే ఈ మహాశివరాత్రి రోజు ఇదంతా ఏర్పాట్లు ఎలా చేశారు, అలాగే ఈ రుద్రాక్షలన్నీ కూడా ఎక్కడి నుంచి తేవడం జరిగింది, ఈ దీపాలని గాని అన్ని కూడా మీ మాటల్లో కొంచెం తెలుసుకోవాలని ఉంది మాకు. ఓం నమ శివాయ. మీరు అడిగిన దానికి సమాధానం అమ్మ, మన కేదారేశ్వర ఆశ్రమంలో ఒక సాధు సత్పురుషుల ఆజ్ఞ ప్రకారంగా 38 ఏళ్ల నుంచి నడుస్తా ఉన్న కార్యక్రమం. వాళ్ళు మొన్న మా కార్తీక పున్న నాడు ఒక సంకల్పం ఇచ్చారు. అదే పద్ధతి ప్రకారంగా 1,00,000 దీపార్చన చేయాలని ఒక సంకల్పం. ఇది మన ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాలో ప్రాంతంలో నూనె బాగా తాగుతుందని తమిళనాడుకి వెళ్ళి తెప్పి ఇచ్చిన దీపంతలు కూడా తమిళనాడు నుంచి కూడా చెన్నై నుంచి వచ్చి వెలుగుతున్నాయి వాస్తవంగా. మరి అదే కాకుండా మన 5 లక్షల రుద్రాక్షలు 5 లక్షల రుద్రాక్షలు దానికి తగ్గ అవనం అభిషేకాలు తగ్గట్టు అవనం కూడా. అంటే సుమారుగా ఇది నేపాల్ నుంచి కాశీకి వెళ్ళి మన ఆశ్రమం కూడా రావడం జరిగింది. మరి ఇదంతా కూడా ఎవరు ఎట్లా ఏర్పాటు చేశారంటే మా చుట్టూన్న బాంధవులు ఆత్మీయులందరూ 1,00,000 దీపాలు ముట్టిస్తున్నామంటే నా వంతు సేవ ఏం చేయాల మారాలని అంటే ఈశ్వరుడి కృపతోని ఎవరు ఎంత సంపాదించినా దాంట్లో ఒక పైస మంది మన దానం చేసుకొని రమ్మని చెప్పడం. మరి ఏమి ఇవ్వాలంటే 1 లీటర్ నూనె రమ్మ, మీ యొక్క శక్తితో 1 లీటర్ నూనె అనగానే మా భక్తులు అందరు కూడా ఇలాంటి వాళ్ళందరూ కూడా డబ్బాలకు డబ్బాలు 10 డబ్బాలు 5 డబ్బాలు ఇట్లా వాళ్ళు ఇచ్చారు. ఇవాళ బ్రహ్మాండంగా దీపాలు వాళ్ళతో ముట్టించాము. మరి అదే విధంగా రుద్రాక్షలు ఏ విధంగా మనం పంచాలి అంటే రుద్రాక్ష ఎందుకు ఉండాలి? రుద్రాక్ష అంటే శివుడి యొక్క నేత్రాల నుంచి వచ్చింది రుద్రాక్ష కాబట్టి ఇది ప్రతి వాళ్ళకు ఒక రుద్రాక్ష ఉండాలని ఒక సంకల్పంతో రేపు ఉదయం నుంచి అందరికి కూడా రాత్రి నిశిత పూజ ఉంటుంది. ఇప్పుడు ఈ నిశిత పూజ కాగానే ఇంకా రేపు ఉదయం నుంచి అందరికి బొట్టు మంచిగా ఒక రుద్రాక్ష అయ్యగలుగుతారు, అందరికి పంచుతూ ఉంటాం. మరి ప్రతి గ్రామంలో కూడా ఇది ఇద్దామని ఒక సంకల్పం కాబట్టి ప్రతి పిల్లలకు పెద్దలకు కూడా ఒక రుద్రాక్ష మెడలో ఉండడం చాలా శ్రేష్టం. మరి స్త్రీలకు పురుషులకు ఏదైనా నియమమా అని అనుకోవచ్చు. ఇది ఒక్క రుద్రాక్షకి ఎలాంటి కూడా నియమం లేదు కాబట్టి 108 వేసుకుంటేనే గురు జపాలు చేస్తేనే కొన్నిటికి బాగా నియమనిష్టలు చేయాలి కాబట్టి ఇది ఒక్క రుద్రాక్ష పంచముఖి కాబట్టి ఎలాంటి దోషాలు ఉన్నాయని నేను భావిస్తున్నా. కొన్ని శాస్త్రాలలో కూడా ఎన్నుకున్నాం. రుద్రాక్షతోని ఈ జన్మంలో వేసుకున్న రుద్రాక్ష గత జన్మంలో ఏమున్నది కూడా వాళ్ళు తరించిపోతారు, మన పాపాలని కూడా పట్టించిపోతారని గురుచరిత్రలు చెప్పింది ఉన్నది. వాస్తవంగా భస్వం ద్వారా గాని రుద్రాక్ష ద్వారా గాని ఒక సాకలి వ్యక్తి రాజయ్యుడు దేని ద్వారా ఒక భస్వం ద్వారా రుద్రాక్షల ద్వారా అంత మహిమగల యొక్క రుద్రాక్షలు కాబట్టి మహిమగల యొక్క దీపాలు మనం ప్రజలం చేసినాం కాబట్టి ముట్టించినాం కాబట్టి ఇంకా రేపు 8 గంటల నుంచే మన అన్న పూజ కూడా అవుతుంది. అన్న పూజ కాగానే అందరికి కూడా బ్రహ్మాండంగా మరి ఇచ్చిన వాళ్ళే సేవ చేస్తున్న వాళ్ళే పిడికెడు ప్రసాదం తిని మన అందరికి భగవంతుడు కృప తీసుకొని పోతారు కూడా. కాబట్టి ఒక ఆత్మీయులు అందరు కూడా నిజామాబాద్ జిల్లానే కాదు ఎక్కడెక్కడికి వెళ్ళో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. నేను కూడా ఇది తీయడం కోసమనే నేను హైదరాబాద్కి వెళ్ళి ఇప్పుడు ఒక్కనే బస్ లో వచ్చిన ఇక్కడ అందరికి చూపిద్దాం అన్నట్టు మనదే ఉంది అనేసి. ఒక భక్తురాలకి ప్రయాగరాజుకి వెళ్ళొచ్చింది. సంతోషం సేవకు ఆనందం చూడాలని పాప ప్రయాగరాజుకి వెళ్ళి కూడా వచ్చింది. మళ్ళీ అలాగే ఇక్కడ స్వర్పం వచ్చిందని విన్నాను. రోజులు అసలు మేము కూడా చూడలే, మేము అభిషేకం చేసుకుంటా ఉన్నాం. వేదమూర్తులు చదువుతున్నారు ఇలా ఫోన్లల్లా మెల్లగా రుద్రాక్షలకి వెళ్ళి బయటకు వచ్చింది. ఇలా అందరు కొంచెం భయపడ్డారు. అయినా అన్ననే ఉన్నది కూడా తీసుకున్నారు, చేసిండ్రు. ఎందుకంటే శివుడు కాబట్టి ఇంకా అక్కడికి రావడము ఆ టైంలో మళ్ళా ఆ టైంలో 1 రోజున్నర 2 రోజులు ఉన్నది. ఎవరి కళ్ళ వల్ల మళ్ళీ కొద్దిసేపు అయినాక మేమందరం బొంగని సాయంత్రం తనకు తాను దూరం వెళ్ళిపోయింది. ఎవరికి ఏం కాకుండా అంటే అంతే దేవుడే ఆజ్ఞతోని స్వయంగా
శివుడు ఆయన వచ్చిండు యొక్క రూపం ద్వారా వచ్చిండు సర్ప రూపంలో వచ్చి అందరు కూడా దర్శనం ఇచ్చారు కాబట్టి అది కూడా మేము ఆనందపడుతున్నాం. సంతోషం. మరి ఇంతమంది అందరు కూడా వచ్చారు కాబట్టి కుంకుమార్చన అదంతా కూడా ఎంత జరిగింది? 610 మంది మహాముత్తేదలు కూకున్నారు. అయితే అయ్యగారు నామం చెప్తే 6,10,000 నామాలు అమ్మ వాళ్ళ నామాలు చెప్పిన కొద్దీ కుంకుమ వేస్తా పోయినరు. వారికి గాజులు నైవేద్యం ప్రసాదం కూడా అందజేసినాం. అంటే కానీ మీరు ఇప్పటికి కూడా ఇంకా భక్తి మార్గంలో అందరు వెళ్ళాలనేసి టూర్లనే గానీ బస్సులు తీయడము అదైతే మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు అందరూ కూడా హిందువులు అంటే హిందూ అయిపోవాలి, ఇంకా అంతే హిందుతత్వం అయిపోవాలి మనది. అసలు సంకల్పం మా సంకల్పం కూడా ప్రయాగరాజ్ బాగా అనిపించింది. 85% చెప్తుంటే కూడా నాకు ముందు వస్తుంది ఇట్లా 85% మరి స్నానం కూడా చేశారు. హిందూ ధర్మం ఏంటంటే ప్రయాగరాజులు అందరం కూడా చూపించుకున్నాం. మేము కూడా వెళ్ళేసి వచ్చాం. సాధ్యమైన వరకు శివరాత్రి తర్వాత కూడా పోయి మంచి స్నానాలు చేశారండి అందరు కూడా. అప్పుడే చేయాలని ఇప్పుడే లేదు కాదు, అవకాశం ఉంది కాబట్టి చేశారండి. కానీ ఎంతమంది భక్తులంతా కూడా మీ ద్వారానే లేదు, మేము నిమిత్తం మాత్రం అది ఒక పోస్ట్ మన్ డ్యూటీ. ఎందరి నుంచి నేను తెలుసుకున్నా కదా మాటల్లో, ఎంత హ్యాపీగా చెప్తారు అంటే సంతోషంగా చెప్తారు మీ గురించి. మా నిజామాబాద్ జిల్లాలో రామన్నవాసి అంటే ఒక కార్యకర్తలు మా వెనుక ఉండి మహారాజ్ చేద్దాం మహారాజ్ చేద్దాం తపన ముందుకు తెలియకుండా మాకు ఇది ఇస్తున్నారు. మేము భగవంతుని ఆజ్ఞ తీసుకొని మేము ముందర పోతున్నాం. మీలాంటి వాళ్ళు తీసి ఇంకా ప్రచారం చేస్తారు, మాకు ఆనందం. సంతోషం సంతోషం. భోజనం ఉంటది, మేము కూడా భోజనం అమ్మా. వాస్తవంగా మా ఆశ్రమంకు చాలా మంది దాతలు కూడా అదొకటి. ఈ శివరాత్రి అనే కార్యక్రమం అంతా ఒక దంపతులు ఒక కుటుంబం వాళ్ళే చేస్తారు. ఒక 40 క్వింటల్ అన్నదానమైన దానికి పప్పులు ఉప్పులు నూనె సామాన్ అంతా వాళ్ళే తెచ్చిస్తా ఉంటాం. అయినా మేము సంవత్సరంకు 2 సార్లు జీబు పంపిస్తాం. ఆ జీబులు వచ్చిన యొక్క ప్రతి పిడికడి బియ్యం మేము సంవత్సరం దాకా కూడా తింటాం. ఆశ్రమంలో ఎప్పుడు బియ్యం కొనం. ఆశ్రమంలో ఎప్పుడు బియ్యం ఎక్కువైతున్నాయి కాబట్టి అన్నదానం చేస్తా ఉన్నాం. బాసర్లో కూడా నిరంతరం అన్నదానం అవుతా ఉంది. సంతోషం. ఇట్లా అంటే ఇంకా ఇంకా ఈ జనాలందరూ కూడా నాకు ఇంకా పబ్లిక్ పెరగాలి, ఇంకా భక్తులందరూ కూడా అసలు ఈ మార్గంలోకి రావాలి. అదే అసలు ఎక్కడ ఉన్నా కూడా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మీరు ఎప్పుడు కూడా స్వామివారి సేవలో ఉంటారా? అమ్మా, మేము స్వామివారి సేవలో ఉంటాము. ఇక్కడ స్వామి 80 నుంచి మాకు కనిపించింది కాబట్టి మేము నిరంతరంగా ఇక్కడ సేవా కార్యక్రమంలోనే ప్రతి రోజు ఏదైనా అమావాస్యకు గాని పుణ్యంకు గాని మహారాజు ఆశీర్వాదం తీసుకుంటాము. అక్కడ ప్రతి శివరాత్రికి గాని అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. నిలారం అనేది ఉంటది ప్రతి ఒక్క భక్తుడికి. ఈ రోజు సంకల్పం మహారాజు గారిది 5,000 రుద్రాక్షలు అనేది పంపిణీ చేయడం అనేది జరుగుతున్నది. రేపు ఉదయానికి బొట్టు పెట్టేసి అన్నదాన కార్యక్రమానికి అందరికి ఆహ్వానితులంగా పంపించేసి ప్రతి ఒక్కరు జిల్లాల నుంచి గాక విదేశీయాల నుంచి గాని మన రాష్ట్రాల నుంచి గాని మన పట్టణాల నుంచి గాని బాగా మంది ఇక్కడికి విచ్చేసి బాగా మహారాజు గారి కృపకు పాత్రులై మేము సుఖ సనాతన ధర్మానికి కట్టుబడి ఈ సేవా కార్యక్రమంలో నిరంతరం తన్మన్నుగా మేము సేవ చేసుకుంటాం కాబట్టి ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ. 40 క్వింటాల్ నుంచి 6 నుంచి నైట్ 8-9 దాకా నిరంతరం భోజనాలు చేస్తారు. మహారాజ్ బొట్టు పెట్టి రుద్రాక్షలు ఇస్తాడు అందరికి. ఏం లేదు, నమ్ముతే సొమ్ము. మహారాజు పైసలు ఇవ్వమన్నాడు, ఏమి ఇవ్వమన్నాడు. ఓం నమ శివాయ ఒకటే మంత్రం, పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ. ఓం నమ శివాయ ఒక్కసారి అంటే 100. ఓం నమ శివాయ కన్నా మించింది ఏది లేదట, ఏది మించింది లేదు. ఓం నమ శివాయ అంతే. మహారాజు నిరంతరం సేవలో పాల్గొంటాడు. సంతోషం.